తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలు పూర్తయి నెల రోజులు కాకుండానే మరోసారి రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 28వ తేదీన ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరుగుతుందని, 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుందని అధికారులు ప్రకటించారు. నామినేషన్లు ఏప్రిల్ 4 వరకు అవకాశం ఇవ్వగా, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 7న వరకు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు 9 ఏప్రిల్గా నిర్ణయించారు. ఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వాతావరణాన్ని తీసుకురానున్నాయి. మే 1వ తేదీతో ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానానికి కొత్త ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమరయ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజయ్య గెలుపొందారు. ఆన విజయం తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. 2014-18 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో తన మార్కును చూపించింది. 2023 ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా పుంజుకుంది. ఈ విజయంతో పార్టీ రాష్ట్రంలో మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 కాంగ్రెస్ పార్టీకి, 1 సిపిఐకి, మరొకటి బీఆర్ఎస్ కు దక్కాయి. ఆ సమయంలో తమకు సహకరించాలని, తద్వారా హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీకి మద్దతిస్తామని కాంగ్రెస్ ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది నిజమైతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎంఐఎంకు మద్దతు పలికే అవకాశం ఉంది. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎలా ముందుకు వెళ్తాయో చూడాల్సి ఉంది.